హైదరాబాద్ లో బోనాల సందడి, పోడు రైతులు వర్సెస్ ఫారెస్ట్ అధికారులు, సింగర్ కు భారీ నజరానా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. ఆలయం దగ్గర 4 ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే వారి కోసం ప్రత్యేక క్యూ లైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు 10 షీ టీమ్స్ తో ఆలయం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 1290 కోట్ల నిధుల్ని విడుదల చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే బోనాలను ఘనంగా నిర్వహించడానికి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ నేత మాధవిలత ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్వాన్ క్రాస్ రోడ్ లోని దర్బార్ మైసమ్మ తల్లిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో బోనాల పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కవిత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేశవపట్నంలో పోడు రైతులు, ఫారెస్ట్ సిబ్బందికి భూ వివాదం మరింత ముదిరింది. పోలీసుల సహాయంతో పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఫారెస్ట్ సిబ్బంది పోలీసులపై రాళ్లు, కర్రలతో స్థానికులు దాడి చేశారు. తీవ్ర గాయాలైన వారికి రిమ్స్ ఇచ్చోడ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాత రోజులు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎరువులు, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఎట్టకేలకు వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకో ప్రభుత్వం 3.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. భక్తుల క్యూలైన్లు, షెడ్లు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి మండపం, చండీ హోమం కోసం మండపం, ప్రహారీ నిర్మాణం చేపట్టేందుకు నిర్మాణానికి పూజలు చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. త్రాగునీటి అవసరాల కోసం దాదాపు 1000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని దోమలపెంట, ఈగలపెంట గ్రామాల పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు దోమలపెంట పేరును బ్రహ్మగిరిగా, ఈగలపెంట పేరును కృష్ణగిరిగా మార్పు చేస్తూ జీవోను విడుదల చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. ఎన్నికల ముందు రాహుల్ సిప్లిగంజ్ కు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹1 కోటి ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాత బస్తీ బోనాల సందర్భంగా తాజాగా ₹1 కోటి నజరానా ప్రకటించారు.